నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 8 ఆగస్టు 2026 శనివారం రాత్రి 8:20 వీడియో చేస్తున్నా. 2-3 డేస్ బ్యాక్ హర్యానాలో కష్టపడి ఆడపిల్లలను జాది పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ చదువుల కోసం రాత్రనక పగలనక కష్టపడి తినక తాగి తాగక 3 అమ్మాయిలను బయట దేశం పంపించి మంచిగా సెటిల్ చేసి ఓ తండ్రి చివరి క్షణాలల్లో పిల్లలను ఆఖరి చూపు ఒకసారి చూద్దామని కబురు, ఆరోగ్యం మంచిగా లేక సీరియస్ ఉన్నప్పుడు కబురు చేస్తే 3 బిడ్డలకు ఏ బిడ్డకు కూడా వీలు కాలే రావడానికి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నాన్నగారితో ఎవరైతే ఉంటారో బంధువులు, ఫ్రెండ్స్, వాళ్ళందరూ చాలా ప్రయత్నించి మీ నాన్న ఆరోగ్యం మరీ క్షీణించిపోయింది, డాక్టర్లు చాలా రోజులు బతకడని చెప్తుండు, ఆయనకు మీరు తప్ప ఎవరు లేరు, మీరు వచ్చి చివరిసారిగా ఆయనను ఒకసారి చూసుకోర్రి, ఆయనకి ఇంత మనశ్శాంతి ఉంటుంది, ఆత్మ కూడా శాంతి కలుగుద్ది అంటే ఏ బిడ్డ కూడా రాలేదు. మళ్ళా ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ వాళ్ళు మాట్లాడే వర్షన్కు అక్కడున్న ఎవరైతే ఆ సార్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితి. చివరిగా కన్ను మూస్తే ఒక శ్మశాన వాటికలో తండ్రి శవం కాలిపోయే టైంలో బిడ్డ వీడియో కాల్ చేస్తే, వీడియో కాల్లో చూపెడితే ఆ దహన సంస్కారాలు అయ్యే సమయానికి కూడా ఆమె ఇంకెంతసేపు అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, మీరు తొందర ముగించితే నేను పోయి తింటానన్నదంట. ఇంకో బిడ్డనేమో మాకు అసలు వీలు కాదు, ఆ కార్యక్రమాలు ఉంటే అన్నీ మీరే వేసేయరి, ఆ 11 రోజులు అవి ఉంటాయి కదా అవి మీరే వేయరి, కావాలంటే మీ ఇక్కడికి వెళ్ళి డబ్బులు పంపిస్తామని చెప్పి. అయితే మనకు తెలిసిన ఒక మిత్రుడు పాపం డైలీ లేబర్, రోజు పొద్దున పోయి సాయంత్రం బాగా హార్డ్ వర్క్ చేసి డబ్బులు తీసుకొని వస్తుండే. రోజు డైలీ లేబర్కి ఏంటంటే రోజు పైసలు రోజు అవుతాం. అలా ఏదైనా పని రోడ్ల మీద అక్కడిక్కడ లేబర్ అడ్డాలని ఉంటే అక్కడ నిలబడితే పెద్ద మనిషి ఆయనకైనా పని ఉంటే వచ్చి మాట్లాడుకొని పని పెట్టి, బాబు ఎంతకి వేస్తావు అంటే సరిగ్గా ఇంత తీరంటే సరే అని మాట్లాడుకుంటారు. పని అంతా అయిపోయినాక ఆయనే 500 1000 ఇస్తే ఖుషి కొద్దీ అందులోకి వెళ్ళి తన కడుపుకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని మిగతా 900 పట్టుకొని ఇంటికి అయిన తర్వాత భార్యను కొన్ని మంచినీళ్ళు ఇవ్వవా అమ్మ అని అడిగితే నీళ్ళు తీసుకొని దగ్గరికి వచ్చిన భార్య, పిల్లలు నీ దగ్గర అంత చెమటకంపు వాసన వస్తుంది, ఫస్ట్ పోయి తానం చేసి రావు అన్నారంట. సరే అని తానంగా నీళ్ళు తాగి స్నానం చేయడానికి పోయే టైంలో జేబులోకి వెళ్ళి 900 తీసేయగానే టక్కన తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయిందంట భార్య. అవి డబ్బులు పెట్టుకుందంట. పొద్దంతా కష్టపడ్డ భర్త చెమట స్మెల్కు తడిసిన రూపాలలోనేమో వాసన రాలేదు, కానీ తడిసిన చెమట చెడిసిన శరీరం మీద మాత్రం వాసన వచ్చింది. వెంటనే పోయి స్నానం చేయమని చెప్పింది. అట్లా కొన్ని సంవత్సరాలు కష్టపడి ఒకరోజు సోఫాలో కూర్చొని బాగా నవ్వినట్టు పిల్లలందరూ వచ్చి ఏమైంది డాడీ బాగా నవ్వుతున్నావు అంటే, ఏం లేదమ్మా, నేను తెచ్చిచ్చే డబ్బులకు కూడా చెమట, నేను కష్టపడ్డ చెమట చుక్కలు తగులుతున్నాయి, అక్కడ మీకేమో వాసన వస్తలేదు, కానీ నా శరీరంలోకి వెళ్ళి వచ్చే వాసన మీరు భరించలేకపోతున్నారు, కానీ నేను నా బొక్కలను అరగబెట్టుకుంటున్నా మీకోసం బయట, ఇప్పుడే నా పరిస్థితి ఇట్లుంది, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మీరు నా పరిస్థితి ఎట్లుంటుందని గుర్తుకొచ్చి నవ్వుకున్నా అన్నదండి. సేమ్ ఈ అభాగ్యుడు తండ్రి పరిస్థితి కూడా అంతే. ఈ రోజులలో కాదు, ఎప్పుడైనా జమాన కింద నుంచి ఇప్పటి వరకు ఆడపిల్లని చదవాలంటే మసి కాదు. మోగోనికో డ్రైవర్ వారెత్తాడు, దేశం అంతా తిరిగేస్తాడు, నన్ను కూడా అడుగుడు. కానీ ఆడపిల్లలకు ప్రతి ఒక్కటి కావాలి, అన్నీ మ్యాచింగ్ ఉండాలి. మళ్ళా తొడిగింది మళ్ళీ తొడగరు, కొంచెం అంత టైట్ అయిందంటే పక్కకు వారేస్తారు, ఆల్టరేషన్ నచ్చది.
మళ్ళీ పక్కింటోళ్ళు ఏది కొంటే మనకు అదే కావాలి. అది కాస్ట్లీ అమ్మ, మన బడ్జెట్ కాదు తల్లి, నాకు సంబంధం లేదు, అది వంకత్తే నేను ఏం మాట్లాడతా, లేకపోతే నీతో మాట్లాడ అంటారు. గిన్నె ఉంటాయి ఆడపిల్లల దగ్గర. అదే మొగోడు పుట్టిండు అనుకో, వెనకాల చెడ్డి చినిగిపోయిన దానికి 2 పెద్ద పెద్ద బొక్కలు పడ్డా కూడా అనికి నడుతుంది, అన్ని కూడా అడగడు. కానీ ఆడపిల్లకి అన్నీ కావాలి, అన్నీ మంచిగా చూసుకోవాలి. ఆడపిల్ల పుట్టిందంటే ప్రతి ఒక్క తండ్రి తన బరువుకు మించి, తన బాధ్యతకు మించి కష్టపడతాడు. కానీ ఇదే ఆడపిల్లలు తండ్రి అనిపోతే కనీసం లాస్ట్ మాటకు నోసుకోలేరు, లాస్ట్ చూపుకు నోసుకోలేరు. ఉల్టా వీడియో కాల్ చేసి ఇంకెంతసేపు దాన సంస్కారాలని అడిగిందంట ఒక బిడ్డ. ఆ మధ్యలో ఏదో సినిమా వచ్చింది, ఆ నలుగురు ఇది. అందులో ఒక తండ్రి సమాజంతో మంచిగా ఉండి ఎవరికి ఏం అవసరం పడ్డ సాయం చేసుకుంటా క్లైమాక్స్లా వాళ్ళ అల్లుడి మాటలు నమ్మిన కొడుకుల వల్ల బిడ్డలకు దూరం అవుతాడు. కానీ తండ్రి ప్రేమ ఆ పిల్లలను లాస్ట్ చివరి చూపు కాడ డబ్బు కంటే మనిషే ముఖ్యం, మళ్ళీ తిరిగి రాడు అని చూపెట్టిండు ఒక దర్శకుడు. నేను చాలా సందర్భాలలో తెలంగాణలో, ఆంధ్రాలో చాలా జాగాలు చూసిన. కొడుకులు లేకపోతే బిడ్డలు తండ్రి దహన సంస్కారాలు చేసిన వాళ్ళకి, పాడేమోసి అగ్గి నిప్పు పెట్టిన వాళ్ళకి. నిప్పు పెడితే ఆడపిల్ల నిప్పు పెట్టద్దని సమాజం ఆపినా కూడా, నాకు ఈ సమాజంతో ఏం సంబంధం లేదు, నాకు నా నాన్నతోటి సంబంధం, మీరు నన్ను ఊర్లోకి వెళ్ళి వెళ్ళేసినా పర్లేదు, కానీ నేను నా నాన్న అంతిమ యాత్రలో మొత్తం పాల్గొని లాస్ట్ వరకు దాన సంస్కారాలు అన్నీ ఆగిపోయేదాకా నేను అక్కడనే ఉంటాను తెగించి నిలబడ్డ బిడ్డలని చూస్తున్నాను. కానీ ఈ బిడ్డలు ఏం బిడ్డలో మరి వీళ్ళు ఇక మళ్ళీ ఉడతా అనుకున్నారో, మరి డబ్బుతోటి ఇంకా ఆయుష్ కొందాం అనుకున్నారు. యమధర్మరాజు వచ్చి నిలబడితే డబ్బులు చూపెట్టి కాంప్రమైజ్ చేపిద్దాం అనుకున్నారు, అర్థం కాలే. కానీ నిజంగా అసలు పిల్లలు పుట్టకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యో నాకు పిల్లలు లేరు అని బాధపడతారు. ఒకవేళ పుట్టిన పిల్లలు గిట్ట కిసొంటోళ్ళు పుడితే మాత్రం వాళ్ళు పుట్టుడు కూడా వేస్ట్. చాలామంది తండ్రులు తల్లికేమో కొడుకు కావాలని ఉంటుంది, తండ్రికేమో బిడ్డ కావాలని ఉంటుంది. ఒక బిడ్డ ఉంటే బాగుంటుంది. కానీ ఈ 3 బిడ్డలు చేసిన దాన్ని చూస్తే మాత్రం ఇప్పుడు బిడ్డలు పుట్టిన అందరూ భయపడుతుంది. రేపు నా బిడ్డలు కూడా ఇట్లనే ఎత్తరైంది. జీవితకాలం ప్రాణం అంతా పెట్టి వాళ్ళ కోసం తినక ఎంత చేసినా లాస్ట్కు క్లైమాక్స్లో ఇక మనం అయిపోయింది ఇదే లాస్ట్ అన్నప్పుడు, మన కుటుంబ సభ్యులు మన పక్కకు లేకపోయినా, చివరి చూపులో మనల్ని పట్టించుకోకపోయినా చావుకు కూడా అర్థం ఉండదు. అందుకే వెనకట సతీ సాగమనం అని ఒకటి ఉంటుండే. భర్త చనిపోగానే భార్యను కూడా భర్తతోటే వాళ్ళకి చితిలో వారేద్దాం. అది నిజంగా చెప్తున్నా, అది వాస్తవానికి అది తప్పు. కానీ ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు ఉంటే ఆ తల్లి భర్తతోటి పోవడే కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు పెట్టే నరకం రోజు చచ్చకంటే అప్పుడు ఒకసారి అయితే కథం అలస్ పుణ్య దంపతులు అయిపోతారు ఇద్దరు. సమాజంలో ఇటువంటి మనుషులు ఉంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త చూసిన, తల్లినో తండ్రినో ఏటో హాస్పిటల్కో ఏటో తీసుకుపోయి ఆమె పేరు మీద ఉన్న భూమి అంతా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏ భూమి అయినా ఏదైనా అన్ని ఇక్కడ నిడిచిపెట్టాలి, ఏమి రావు వెంబడి. కానీ మనిషి క్లైమాక్స్లో అన్నీ బోధపడతాయి. ఇప్పుడు అంటే ఈ వయసులో వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, కానీ ఎట్లయితే వయసు మీద పడుతుందో అట్లా మనం చేసిన తప్పులు, మన వల్ల వాళ్ళకన్నా నష్టం జరిగినాయి, అవన్నీ మన కళ్ళమ్మ కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ టైం దాకా మనిషి బతుకుండంటే ఇక ఆడి గ్రేట్. ఇక ఈ హర్యానాకు సంబంధించిన ఈ 3 బిడ్డలు మాత్రం చరిత్ర నిలిచిపోయినట్టే. సోషల్ మీడియాలో వాళ్ళ గురించి వార్త తిరుగుతూ ఉంది. అంత మంచి బిడ్డలంగా అన్నాడా ఈ తండ్రి. బిడ్డలంగా అంటాం కానీ వాళ్ళ రాతలంగా అనంగా
బిడ్డ ఒక్క బిడ్డన నా క్లైమాక్స్లో వచ్చి ఉంటే పాపం తండ్రి ఆత్మ శాంతిస్తుండే. ఒకేసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే. జై శ్రీరామ్.